హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ గురించినటువంటి తాజా సమాచారం అయితే ఇప్పుడే అందింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్సీ గురించి ప్రభుత్వం ఒక్క మాట కూడా ఆహ్, ఎత్తటం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2023 జూలై 1 నుంచే అమలు కావాల్సిన నూతన పీఆర్సీ గురించి ప్రస్తావించగానే ప్రభుత్వం ఉలిక్కి పడుతోందని, బడ్జెట్ లేదంటూ దాటివేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు సైతం చెప్తున్నారు. తొలి పీఆర్సీ గడువు ముగిసి ఏడాదిన్నర. తెలంగాణలో అయితే పీఆర్సీ గడువు ముగిసి 2023 జూన్ 30తోని ముగిసింది. అంటే 2.5 సంవత్సరాలు అయిందనమాట. మరి కొత్త పీఆర్సీని జూలై 1, 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ మరియు తెలంగాణ ఇద్దరికీ సేమ్ డేటే అండి. కానీ ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఊసే ఎత్తడం లేదు. ఇటు 2 రాష్ట్రాలు కూడా ఏపీ, తెలంగాణ. సో, గడువు ముగిసినా గూడా ఉలుకు పలుకు లేకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దాటివేత ధోరణి, ఆర్థిక భారం అంటూ పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవటం లేదని తెలుస్తోంది. రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగానే ఉందని, వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని ప్రభుత్వ పెద్దలు సైతం చెప్తున్నారనేది సమాచారము. దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబ్‌లను సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావటం లేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే పీఆర్సీని అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవటం లేదని ఉద్యోగుల భావన. పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధం. బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకరన్ చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది గత ప్రభుత్వం. ఈ కమిటీ 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీన కమిటీకి గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. మరి ఇట్లా చూసుకున్నా కూడా ఈ అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీ నియమించి 2 ఏళ్లు పూర్తయింది. నవంబర్ నెల కూడా గడిచిపోతుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51% ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని కమిటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలి అని కమిటీ చూస్తోందని, పిలిస్తే వస్తాం అని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యులు చెప్పినట్టుగా ఒక కీలక ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు ఇటీవలే. మరి ప్రభుత్వం ఎందుకు పిలవటం లేదు? మరి ప్రభుత్వంపై 7,500 కోట్ల భారం. ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదిక తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51% ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరాయి. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ కనీసం 1% ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు 250-300 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. అదే 51% ఫిట్‌మెంట్ అంటే 12,750 కోట్ల వరకు భారం ప్రభుత్వంపై పడుతుంది. అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర ఫిట్‌మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశమే. ఒకవేళ 30% ఫిట్‌మెంట్ అయితే దాదాపు 7,500 కోట్లను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు పడ్డట్టే. 2.5 ఏళ్లుగా కావస్తున్నా కూడా పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీలకు నోచుకోవటం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మంచి ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ, ఉపాధ్యాయులు అర్థం చేసుకుని 2 ఏళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను ప్రారంభిస్తామని పీఆర్టీయూ, టీఎస్ సంఘం ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలకమైన ఉద్యోగ సంఘ నేత ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలాగా తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా ఈ మేరకు తెలియజేశారు.